యువగలం విజయోత్సవ సభలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పదే పదే ప్రస్తావించారు. ఏంటి ఆ రెడ్ బుక్లో ఏముంది, ఎవరెవరి పేర్లు ఆ రెడ్ బుక్లో ఉన్నాయని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? జస్ట్ కమ్ బ్యాక్ అగైన్ యువర్ క్వశ్చన్. యువగలం విజయోత్సవ సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ రెడ్ బుక్ అని పదే పదే ప్రస్తావన చేశారు. ఏంటి ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అసలు ఆ రెడ్ బుక్ ద్వారా ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో నారా లోకేష్ గారు అంటే ఏం చెప్తారు? అది మీరు వెయిట్ చేయండి, త్వరలోనే బయటకు వస్తాయి, మీరు చూడండి అది. ఎందుకంటే ఆయన చెప్పలేదు, అది దాన్ని ఇలా హోల్డ్ చేసి ఉంచారు అంటే కనుక వన్ డే యూ విల్ సీ ద అవుట్కమ్ ఆఫ్ ద బుక్. అంటే ఎవరైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఎస్ఐల దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి అధికారులు అంటే టీడీపీ నాయకుల మీద కేసులు బనాయించారో, అలాగే టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ నేను నోట్ చేసుకున్నా అని ఆ పేర్లే రెడ్ బుక్లో ఉండే అవకాశం కనపడుతుందా? ఏమండి, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంత లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంత అసలు దేశంలోనే ఇంత హీనంగా, ఇంత దారుణంగా ఒక ప్రభుత్వం అపోజిషన్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించడం, కేసులు లేకపోయినా క్రియేట్ చేయడం, కేసులు పెట్టించి అసలు సామాన్య ప్రజల్ని పట్టించుకోకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఆ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంత దారుణం అండి, ఎంత అమానుషం అండి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కడుతుంటే మీరు జీతాలు తీసుకుంటున్నారు, సిగ్గు ఉండాలి, సెన్స్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా పనిచేస్తారా? వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. అది ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మారుతుంది. మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకరించడం కొంతవరకు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తప్పకపోవచ్చు, కానీ మీరు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే మనుషుల్లాగా పనిచేయడం తప్పు కదా. మీకు జీతం జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇస్తున్నారా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ట్యాక్స్ కడుతుంటే కదా మీరు జీతాలు తీసుకుంటున్నారు. అంత లొంగిపోవాల్సిన అవసరం ఉందా? రేపు ప్రభుత్వం మారుతుంది, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్న అడగబోతున్నాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఒకవేళ గనక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి గనక వస్తే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి భరతం పట్టేలాగా నారా లోకేష్ గారు వ్యవహరిస్తారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటండి, నేను అబ్జర్వ్ చేసిన, నేను చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన ఇవన్నీ పట్టించుకోరు. ఆయన అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంటు, మహిళల్ని పైకి తీసుకురావడం, రైతుల్ని ఈ విధంగా ఆదుకోవాలి, ఇదే ప్రాసెస్లో ఆయన అధికారం వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఇంతకుముందు అధికారులు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఇట్లా చేశారని ఆయన ఎప్పుడు కూడా ఆయన చేయలే. నాకు తెలిసి చాలా సంవత్సరాల కిందట ఎస్పీ మీనానో ఎవరో అతనే అనుకుంటా, అట్ ద టైమ్ రాజశేఖర్ రెడ్డి గారు వాజ్ సీఎం, అతను చాలా ఇలాగే ప్రభుత్వానికి ఇదిగా ఉండి ఇబ్బంది పెట్టి కొంచెం చులకనగా మాట్లాడతాము అట్లా చేశారు. నేమ్ కరెక్టో కాదో ఐ విల్ రెక్టిఫై. అది చేస్తే ఏమనుకున్నాను తెలుసా అండి, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు. అధికారంలో అబ్బాయి ఇప్పుడు ఈయన పని పడతాడు, ఈయన ఇంత ఇది చేశాడు అనుకున్నా. అసలు అటు దిక్కుకే వెళ్ళలేదు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. అంటే ఆయన అవన్నీ పట్టించుకోరు. ఇట్స్ అ వెరీ టాల్ లీడర్, బిగ్ లీడర్. కాకపోతే కానీ ఇక్కడ ప్రస్తావన చేసింది మాత్రం నారా లోకేష్ గారు. లోకేష్ గారు కూడా ఒక మాట ఏమన్నారంటే, ఆయన యంగ్ లీడర్, ఇస్ అ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు. బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. తన పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు ఇబ్బంది పడ్డారు. ఆయన ఈ ప్రాసెస్లో భాగంగా మనల్ని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదలకూడదు. ఒక స్టేజ్లో అన్నారు, వాళ్ళ మదర్ని కూడా ఇది చేసినప్పుడు, పెద్ద ఆయన మంచి ఆయనేమో కానీ నేను మంచోడిని కాదు అన్నారు ఆయన. నేను విన్నాను అది. పెద్ద ఆయన మంచోడేమో వదిలేస్తారేమో కానీ నేను మాత్రం మంచోడిని కాదు, ఐ విల్ టేక్ రివెంజ్ అన్నట్టుగా అన్నారు. అంటే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లందరికీ
ఇక భవిష్యత్తులో గనక నిజంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వారికి మూడినట్టేనా అంటే ఏం చెప్తారు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్తా నేను. ఐ డోంట్ సే మూడింది అనను, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంట అంతే. సో యూ కెన్ అండర్స్టాండ్, మీరు విన్నది కరెక్టే, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారో, పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారో, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, యువర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్. ఓకే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎన్ని ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం కనపడుతుంది ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, అంటే నేను అనుకోవడం 160+, అది ఆ నెంబర్ ఎంతనే ఉండొచ్చు, 170, 180 ఎంతనే ఉండొచ్చు. బట్ దే విల్ గెట్ వెరీ గుడ్ నెంబర్. అంటే 175 స్థానాలకు గాను 160 స్థానాలు ఖచ్చితంగా రాబోతున్నాయి మాకు రానున్న ఎన్నికల్లో అంటూ నారా లోకేష్ గారు డంకా బజాయిస్తున్నారు. అదే అండి, ప్రజల్లో ఇప్పుడు మార్పు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆయన ఎవరు, పీకే గారు 35 వస్తాయని అంటున్నారు, దట్ ఈస్ హిస్ సర్వే. కానీ స్టిల్ వీ విల్ హ్యావ్ 4 months టైం ఆర్ 3.5 months. ఈ 3.5-4 months లోపల పొలిటికల్ సినారియో ఎటు ఏ వైపు షేప్ తీసుకుంటుందనేది దిస్ ఇస్ టూ ఎర్లీ టు ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వే ప్రకారం 144 అంటున్నారు. నేనంటున్నా ఆఫ్టర్ 2-3 months తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఇట్లా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. దెన్ ద నెంబర్ విల్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 144 to 160, 170. I don't say, I cannot say 175. It's 160, 170 మధ్యలో డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంది. అదే రేషియోలో ఎంపీ సీట్లు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి ఎన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? 20+, అది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నాకు మొత్తం ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను, ఆ ప్రత్యేక హోదా తెస్తాను, గెలిచిన 2వ రోజే ప్రత్యేక హోదాను మర్చిపోయాడు. కేంద్రం మెడలు వంచలా, కేంద్రం కాళ్ళ మీద పడ్డాడు. కేంద్రం మెడలు కాదు, మెడలు వంచుతా నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నాడు. కేంద్రం మెడలు వంచాడా? కేంద్రం కాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా, అది కూడా ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతోటి మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 స్థానాలకు పైగా అసెంబ్లీలో, అలాగే 20 స్థానాలకు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ నిమ్మగడ్డ సీతారత్నకుమారి గారు మనకు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.